రెండోది సామాజిక న్యాయం అనేటటువంటి తెలంగాణలో ఇవాళ జరుగుతున్న పంచాయతీ కాదు, 250 ఏళ్ళు 300 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం. అన్ని సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతున్నా మనకు పాక్షిక విజయాలు దక్కినాయి. అది కూడా అంబేద్కర్ దయ వల్ల ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ రావడం వల్ల కొంత ముందడుగు పడ్డది. కానీ అదే టైంలో బీసీలకు కూడా కాన్స్టిట్యూషన్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కాకుండా బ్యాక్వర్డ్ కాస్ట్ అని పెట్టి ఉంటే అసలు ఇప్పుడు లొల్లే లేకపోతుండే. కానీ అది జరగలేదు కాబట్టి ఇప్పుడు ఫైట్ చేయాల్సిందే. మనం 79 సంవత్సరాల ఇండిపెండెన్స్లో ఇన్వర్టెడ్ లా నడుస్తుంది దేశంలో తప్పితే మెజారిటీది లాగా నడుస్తలేదు. సో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. అది సామాజిక న్యాయ తెలంగాణ సాధనలో వన్ ఆఫ్ ద మేజర్ ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నాం. కేంద్రంలో నేను ఇది ఇప్పుడు కాదన్నా, దాదాపుగా 8 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఖచ్చితంగా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, ఇక్కడ వచ్చేది కాదు. అక్కడ కేంద్రంతో ఖచ్చితంగా కొట్లాడతాం, సాధించేదానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి కవిత గారు. అది ఫోర్స్ఫుల్ కాదు, హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు చెప్పినటువంటి పాంచజన్యంలో చిట్ట చివరి అంశమైన సామాజిక న్యాయం ఏదైతే ఉందో అందులో భాగంగా చూస్తున్నటువంటి మావోయిస్టుల ఇష్యూ పట్ల, అలాగే మావోయిస్టుల పట్ల లేదా నక్సలైట్ల పట్ల కేంద్రం అనుసరిస్తున్న, ఈరోజు బీజేపీ అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో, అంటే భావజాలంపై నిషేధాన్ని ప్రకటిస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో, ఒక భావజాలను నిషేధించడం సాధ్యమా? దాని మీద మీ పార్టీ స్పష్టమైన వైఖరి ఏంటి? మేడం, ఒకటి, ఏ భావజాలాన్ని కూడా రూళ్లతోని, జీవోలతోని, గన్నులతోని, సైన్యంతోని ఖచ్చితంగా ఆపలేము. ఆలోచన అనేటటువంటిది వేరే ఆలోచన విధానాన్ని మార్చడం ద్వారానే మారుతుంది తప్పితే, లేదా ఆ ఆలోచన కోరుకునేటటువంటి ఫైనల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళడంతోనే మారుతుంది తప్పితే ఒక ఆలోచన అయితే చంపలేము మేడం, ఆ భావజాలాన్ని చంపలేము. అందుకే వారు ఎవరైతే బయటికి వచ్చారో అన్నలందరూ కూడా, వారందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది, ప్రధాన స్రవంతి పార్టీలు ఏ పార్టీ అయితే ఆ పార్టీ, పొలిటికల్ పార్టీస్లో అండర్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వచ్చి పొలిటికల్ పార్టీస్లో సమాజానికి చేయాలనుకునేది చెప్పి చేయడం అన్నది, మాలాంటి వాళ్ళ చేత కూడా చెప్పి చేయించడం అనేది ఒక టార్గెట్గా వాళ్ళు పెట్టుకొని పనిచేస్తే వాళ్ళు అనుకున్నటువంటి ఐడియాలజీకి దగ్గరగా వెళ్ళగలుగుతామని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆపరేషన్ కగార్ను అత్యంత తీవ్రంగా ఖండించినటువంటి మొదటి వ్యక్తుల్లో నేను ఒకదాన్ని మేడం ఈ రాష్ట్రంలో. ఇప్పటికి కూడా నేను నమ్ముతున్నాను, తన సొంత ప్రజల్ని డెడ్ లైన్ పెట్టే ఏకైక ప్రభుత్వం మన దేశంలోనే ఉంది తప్ప ఇంకెక్కడ లేదు. అది చాలా అన్ఫార్చునేట్, అన్యాయం అది. కాకపోతే బయటికి వచ్చినటువంటి వారు లొంగిపోయిన మావోయిస్టులకు కూడా మా పార్టీలోకి వెల్కమ్ చెప్తున్నాం. వేరే ఏ పార్టీలు ఉన్నా పొలిటికల్ సిస్టంలో ఉండండి, యూత్ని మీరు ఇన్స్పైర్ చేయండి, మహిళలకు ఇన్స్పైర్ చేయండి. ఎవరైతే అత్యంత అట్టడుగు వర్గాలు ఉన్నారో వారికి ఇన్స్పైర్ చేసి వారికి ధైర్యం ఇవ్వాల్సిందా అన్నలందరినీ కోరుతాం. కవిత గారు, నా పేరు రాజాబాబు అండి, వన్ ఇండియా నుంచి. పొలిటికల్ సిస్టంలో అలయన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పొత్తులు అనేది లేకపోతే ఇవాళ రేపు గెలవడం కష్టంగా ఉంది, అధికారం చేపట్టడం కష్టంగా ఉంది. భవిష్యత్తులో మీ అలయన్సెస్ స్ట్రాటజీ ఏంటండి? అంటే ఒకటండి, జనరల్గా ప్రీపోల్ అలయన్సెస్ అత్యంత భావసారూప్యత ఉన్నటువంటి పార్టీలతో తప్పితే ఎడమొఖం పెడమొఖంగా ఉన్న పార్టీలతోని ప్రీపోల్ అలయన్సెస్ అన్నది కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చాలా ఉద్యమాల్లో న్యూ డెమోక్రసీతోని, అట్లానే ధర్మ సమాజ్ పార్టీతోని, అట్లానే కొన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తోని ఇట్లాంటి వాళ్ళతో కలిసి పనిచేస్తాం. అట్లా ఒకే ఉద్యమాల్లో ఒకే ఇష్యూస్లో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు సహజంగా ఒకవేళ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటే ఆనాటి పరిస్థితులను బట్టి డెఫినెట్గా పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. బట్ కంప్లీట్గా విమర్శిస్తూ సడన్గా ఎలక్షన్లు వచ్చే వరకు పొత్తు పెట్టుకోవడం అనే దానికి నేను అగెన్స్ట్. పోస్ట్ పోల్ పొత్తులు, పోస్ట్ పోల్ హంగ్ వచ్చేటటువంటి పరిస్థితులు ఈ దేశంలో సెంటర్లోనే జరుగుతూ ఉన్నాయి. కానీ స్టేట్లో మాత్రం నాకు చాలా బలమైన విశ్వాసం అండి. ఎందుకంటే నేను పార్టీ పెట్టాలనుకోగానే కేసు నుంచి రిలీఫ్ కావడం కావచ్చు, పార్టీ పెట్టాలనుకోగానే పేరు ఇట్లా అనుకోకుండా రావడం కావచ్చు, నేను బాగా బలంగా ప్రకృతిని దైవాన్ని నమ్మే వ్యక్తిని కావచ్చు. ఇదంతా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా విపరీతమైనటువంటి ఆదరణతోని ప్రజలు తెలంగాణ రక్షణ సమితిని అధికారంలోకి సింగిల్ హ్యాండెడ్గా తీసుకొస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నానండి. సో డెఫినెట్గా ప్రజల ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటున్నాను, ప్రజలకు సేవ చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. ఆల్ ది బెస్ట్ అక్క. ఫస్ట్ నేను చారి అక్క, ఎన్టీవీ నుంచి. టీఆర్ఎస్ మీ మీద 2 ఆరోపణలు అనుకోవచ్చు. వాటిని టీఆర్ఎస్ కాదు, మేమే టీఆర్ఎస్. సారీ, బీఆర్ఎస్. చారి గారు, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదండి. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాల్సి వస్తుంది మీ మీద. అక్క, బీఆర్ఎస్ మిమ్మల్ని లైట్ తీసుకుంటుందా ఒక విషయము. 2, మీకు సోషల్ మీడియాలో తప్పితే బయట మీకు పొలిటికల్గా కౌంటర్ ఇచ్చేటువంటి అంశం లేదు.
ప్రధానంగా మీ మీద వచ్చిన ఆరోపణలు కూడా కవిత వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి అనేది, వీటికి క్లారిటీ ఇవ్వండి అక్క. నా వెనకాలనైతే ఎవరు కనబడతలేరు నాకు, ఎవరు లేరు కూడా. ఉంటే గింటే దేవుడే నేనే ఉన్నా కదా, నా వెనకాల నేనే ఉన్నా చూసిరా. నా వెనకైతే ఎవరు లేరు బై. ఫస్ట్ థింగ్, ఇక బీఆర్ఎస్ నన్ను లైట్గా తీసుకుంటుందా డార్క్గా తీసుకుంటుందా వాళ్ళకి తెలియాలి, నాకు సంబంధం లేని విషయం. ఎందుకంటే ప్రజలు నన్ను మంచిగా చూడాలి, ప్రజలు నన్ను ఆదరించాలని కోరుకుంటే తప్ప మాకు రైవల్గా ఉండే పొలిటికల్ పార్టీస్ న్యాచురల్లీ ఒప్పుకో కదా, న్యాచురల్లీ విమర్శ చేస్తాయి. సో పెద్ద బీఆర్ఎస్ ఏమన్నా కాంగ్రెస్ ఏమన్నా వాటిని పొలిటికల్ విమర్శలుగా పక్కకు దోసుకొని ప్రజా సమస్యల మీద మాత్రం ప్రధానంగా యుద్ధం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. లాస్ట్ 2 to 3 క్వశ్చన్స్ ప్లీజ్ సార్. సార్ మైక్ వచ్చినప్పుడు మాట్లాడండి. అక్క కంగ్రాచులేషన్స్. నేను ఆదాబైద్రాబాద్ సత్యంగౌడు. అంటే గతంలో మీకు ఎదురైన అవాంతరాలు తప్పించుకోవడానికి ఇప్పుడు పార్టీ స్థాపించారు. అలానే చారన్న, నేను అడిగే క్వశ్చన్ కూడా చారన్న అడిగారు. అంటే కవిత పార్టీ స్థాపించడం వెనుక కేసీఆర్ ఉన్నారు లేదా రేవంత్ రెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. అంటే ఇది నిజం కాదంటారా? అంటే నిప్పులేందే పొగరాదంటారు కదా. అంటే నేను ఒక మాట చెప్తా బ్రదర్, మీరు ఈ ప్రశ్న అడగడం వెనుక ఇంకెవరో ఉన్నారంటే ఒప్పుకుంటారా చెప్పు? అట్లా కాదు కదా. పాయింట్ ఏంటంటే నేను ఒక వ్యక్తిగా అనేక కష్టాలు పడ్డా, ముఖ్యంగా ఒక ఆడబిడ్డగా పడరాని అగచాట్లు పడ్డా. అది ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు. నాకు గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి పర్సనల్ ఇష్యూస్ చెప్పట్లే, నేను చెప్పను కూడా, నా ప్రాణం పోయినా చెప్పను. కానీ పొలిటికల్ ఇష్యూస్ చెప్తాను డెఫినెట్గా. పొలిటికల్లీ పడ్డ ఇబ్బందులు ఖచ్చితంగా చెప్తాం. సో నేననేది ఏంటంటే, ఒక నిప్పులోంచి నడిచొచ్చిన వ్యక్తికి డెఫినెట్గా ప్రపంచాన్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. నాకు వచ్చింది ఇప్పుడు ఆ ధైర్యం. నాకు ఎవ్వరు అవసరం లేదు భయ్, నాకు తెలంగాణ ప్రజలు ఉన్నారని నేను చాలా బలంగా నమ్ముతున్నా. కేసీఆర్ గారు లక్షలాది మంది యువకులను ఇన్స్పైర్ చేసి ఉద్యమంలోకి తీసుకొచ్చారు. వారి ఇన్స్పిరేషన్తోనే మేము బయటకు వచ్చినాం. కానీ ఇవాళ దారులు వేరైనాయి, అవుతాయి, అట్లా చరిత్రలో అనేక సందర్భాల్లో అయినాయి. ప్రాబబ్లీ భారతదేశంలో నేను ఫస్ట్ డాటర్ని కావచ్చు దారి వేరవ్వడం, అందుకే మీరు అంత ఇంత పరిశాన్ అవుతారు. బట్ నెక్స్ట్ నా తర్వాత వచ్చే ఆడబిడ్డలకు మాత్రం ధైర్యం వస్తుంది. ఎందుకంటే నేను ముందడిగే ఇస్తున్నా, వెనకకు పోతలేను. అనేక సార్లు ఆలోచించినాను ఎందుకు ఇవన్నీ నాకు సపరేట్ ఇంట్లో కూర్చుంటేందని. కానీ నాలాంటి ఆడపిల్లలు పాలిటిక్స్లోకి రావాలా, ఏదైనా కెరీర్లో ఇబ్బంది అయితే ఏంటి అని ఆలోచించే ఆడపిల్లలకు నన్ను చూస్తే ధైర్యం రావాలి, నన్ను చూస్తే ముందుకే పోవాలనిపించాలి తప్ప వెనక్కి పోవాలనిపించకూడదు. ఆ వెయిట్, ఆడపిల్లల వెయిట్, భారతదేశం ఆడపిల్లల వెయిట్ నాకు ఉంది కాబట్టి ముందుకే వెళ్తున్నాను నేను. నా వెనక ఎవరు లేరు, ఇక్కడైతే లిటరలీ ఎవరు లేరు అసలు. కాబట్టి అట్లాంటి ప్రశ్నలు దయచేసి అడగండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రాజేశ్వరి అడగండి. ఇది లాస్ట్ బట్ వన్ క్వశ్చన్. సో నమస్కారం అండి. యాక్చువల్లీ డెఫినెట్లీ ఈజ్ అ మూమెంట్ ఆఫ్ pride for us all to see you lead like that in politics. Thank you so much. We Very keep kind talking about women in politics. So Telangana Jagrati ganiyandi, whatever you've done so far has been for the cultural identity of Telangana and the heritage, the dance, the art, everything is about cultural identity and our history. So but then as soon as the government of Telangana, first government has come, there has been a delisting of all the heritage structures, and there were also trials to kind of bring down some heritage structures. There have been a lot of fight about it even now. So ee vishayamai meeku is that in your notice for your future agenda, and also currently in your fight against the government or kind of pointing out their whatever their missteps, would you be talking about this part of, because usually it's all politics people talk. And one more thing my friends wanted to ask is about the language in the political scenario, what the speeches, the kind of language we are seeing from the leaders who are responsible for all of us. Okay, so that is one. మ్యామ్, లాగులు వేసుకున్న వాళ్ళందరూ పాలిటిక్స్ చేస్తారు కాబట్టి లాగుల గురించే మాట్లాడుతారు మ్యామ్. ఇవాళ మారింది, మనం మంచిగా మహిళలు మాట్లాడుతున్నాం కాబట్టి మర్యాదపూర్వకమైన పాలిటిక్స్ నడుస్తాయి, నడవాలి అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా. నా భాష మాత్రం నేను జాగ్రత్త తీసుకుంటాను, అందులో 100% నేను కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేస్తాను. రెండు, ఐఎమ్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ ద ఇష్యూ దట్ యూఆర్ స్పీకింగ్ అబౌట్ మ్యామ్. తెలంగాణ ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ రాక్స్. మన దగ్గర ఉన్న బ్యూటిఫుల్ రాక్స్ వేరే ఎక్కడ లేవు. కానీ అన్ఫార్చునేట్లీ వాటన్నిటికీ హెరిటేజ్ ట్యాగ్ తీసేసి రియల్ ఎస్టేట్ కోసము చాలా రాళ్లను పోగొట్టిన విషయం కూడా నా దృష్టిలో ఉంది. అప్పుడు ఇంటాక్ట్ నుంచి చాలామంది వాళ్ళంతా కొట్లాడారు, వేద్ కుమార్ గారు, అనురాధారెడ్డి అక్క గారు, ఇంకా చాలామంది కొట్లాడినరు. ఫర్దర్గా కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది మ్యామ్. 100%. A lot of monuments have to be protected also, ma'am. Because I come from that background, I'll certainly have a very, very soft corner towards these issues. Thank you. కవిత గారు, నేను విజయ్ ఫ్రమ్ బిగ్ టీవీ. సో మొదట మీకు కేంద్ర ఎన్నికల సంఘం మీ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ మీకు తెలంగాణ రక్షణ సేన కేటాయించిన తర్వాత 30 రోజుల్లో అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలపండి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ నోటిఫికేషన్కు సంబంధించి అంటే అభ్యంతరాలకు సంబంధించి ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే పరిస్థితి ఏంటి? అండ్ రెండవది, ఇటీవల కేటీఆర్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నో పార్టీలు పుట్టాయి పోయాయి, అలాంటి వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, తెలంగాణలో ఉన్నటువంటి మేజర్గా గతంలో టీడీపీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ మాత్రమే ప్రజల గుండెల్లో ఉంది అని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడారు. అంటే కావాలని మీకు ఇక్కడ ప్రాధాన్యత తగ్గిస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఒక్కటి బ్రదర్, మీరు అన్నట్టు ఎన్నికల కమిషను దానికి సంబంధించినటువంటి సాంకేతికపరమైన అంశాల్లో దైవ నిర్ణయం వల్ల, దేవుడి కృప వల్ల మంచిగా జరుగుతుంది, ఎటువంటి అభ్యంతరాలు ఉండవని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే నేను కండువా వేసుకొని మరి మీ ముందుకు రావడం జరిగింది. అయితే విరాట్ అన్న ఫస్ట్ కండువా వేసుకొని మీ దగ్గరికి వచ్చిన, కాబట్టి మీరు లక్కీ వేదిక. మీరు అన్నట్టు ఇదివరకు ఇదే వేదిక నుండి అనేక కార్యక్రమాలు లాంచ్ చేసినాం, ఇది కూడా ఫస్ట్ అవుతుంది. సెకండ్ థింగ్, కేటీఆర్ గారు ఒక 15 రోజుల క్రితం మేమే టీఆర్ఎస్గా మారుతామన్నారు. దాన్ని ఇప్పుడు మేము టీఆర్ఎస్ అయ్యేసరికి వారు పట్టించుకోని అవసరం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ నేను ఒక్క రిక్వెస్ట్, అంటే కేటీఆర్ గారే కాదు, రాజగోపాల్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది కొత్త పార్టీ వస్తేంది పోతేందని మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్న మాటలు ప్రజలు గమనిస్తారన్న విషయం ఈ రాజకీయ నాయకులు గమనించుకోవాలి. ఎందుకంటే పార్టీ చిన్నదా పెద్దదా ఉండదు. ఇవాళ చిన్నగున్న పార్టీ విత్ ఇన్ సెకండ్స్ వటవృక్షమై ఎదిగినటువంటి చరిత్ర ఈ తెలుగు నేల